లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి పండుది. ఇది మన దేశంలో పండేది కాదు. ఇది వియత్నాం నుంచి, చైనా నుంచి, ఇజ్రాయెల్ నుంచి మనం దిగుమతి చేసుకునేది. బాగా కాస్ట్లీగా ఉన్నటువంటి ఫ్రూట్, అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఖమ్మం జిల్లాలో ఒక 7-8 గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తా ఉన్నారు. దిగుబడి కూడా వస్తూ ఉంది, మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. దీన్ని జిల్లాలో మరింత ఎక్కువ మంది రైతులు ఈ సాగు చేసే విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా నాకున్నటువంటి అరెకరం స్థలంలో, ఇది కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ కాస్ట్లీ ల్యాండ్ అయినప్పుడు కూడా దీంట్లో నేను డ్రాగన్ ఫ్రూట్ 2 నెలల క్రితం దాదాపు 1400 ప్లాంట్స్ని ఈ అరెకరం స్థలంలో నాటడం జరిగింది. మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ వేసే దగ్గర నుంచి ఇంతవరకు వర్షం పడలేదు. ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండలు తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇది ఎడారి మొక్క కాబట్టి వాటర్ లేకపోయినా తట్టుకోగలుగుతుంది తప్ప, ఇది డైరెక్ట్గా సూర్యకిరణాలని అది వస్తే మాత్రం ఆ మొక్కలో ఉన్నటువంటి వాటర్ బాయిల్ అయ్యి మొక్క చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మొక్కను కాపాడాలంటే షేడ్ నెట్ కావాలి. షేడ్ నెట్ అంటే ఖర్చుతో కూడిన పని. ఇప్పటికే ఎకరానికి 5 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. మేము అరెకరానికి దాదాపు 2 లక్షల పైగా పెట్టుబడి పెట్టాం. ఇది తక్కువ ఖర్చుతోని ఈ పంటను కాపాడాలంటే ఈ ఎండాకాలంలో ఈ పాత చీరల్ని ఇట్లా పెట్టడం వల్ల ఇది కొంత వేడి డైరెక్ట్గా కిరణాలు చెట్ల మీద పడకుండా కాపాడటానికి ఉంటుంది. ఎందుకంటే మేము ఈ తూర్పు పడమర సాళ్ళు వేసాం కాబట్టి ఈ రకంగా మేము ఈ చీరలు కట్టడం వలన 11 గంటల నుంచి ఇప్పటికే నీడ స్టార్ట్ అయింది. సాయంత్రం వరకు కూడా ఈ చెట్లకి ఈ చీరల వలన నీడ ఉంటుంది కాబట్టి దీన్ని కాపాడుకోవటానికి ఇవాళ ఈ పద్ధతి మాకు బాగా ఉపయోగపడుతూ ఉంది. నీటి వలన అయితే మాకు ఇబ్బంది లేదు. డ్రిప్ పెట్టాం ఆల్రెడీ. ఈ డ్రిప్ 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్లు పెట్టినా కూడా సరిపోతుంది. కానీ నీళ్లు లేకపోయినా బతుకుద్ది తప్ప ఈ డైరెక్ట్గా సన్ రేస్ పెడితే మాత్రం అది చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 నెలలు జాగ్రత్తగా ఈ ఎండ వేడిని తట్టుకునే విధంగా మొక్కను కాపాడుకోగలిగితే 18 నెలల తర్వాత ఇది ఈల్డింగ్ వస్తుంది. 18 నెలల తర్వాత టన్నుతో స్టార్ట్ అయినటువంటి డ్రాగన్ ఫ్రూట్ దాదాపు 10 టన్నుల వరకు కూడా ఎకరానికి పండేటటువంటి అవకాశం ఉంటుంది. 35 సంవత్సరాలు దీని లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా దీర్ఘకాలికంగా పండేటటువంటి పంట. కొంచెం పెట్టుబడి కొంచెం ఎక్కువైనప్పుడు కూడా రాబడి వస్తుంది, దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఎక్కువ మంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ వేస్తే ఇలా వినియోగదారులకు కూడా ఇది తక్కువ రేటుకు వస్తుంది. కాబట్టి ఈ రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నేను మోడల్గా ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అరెకరంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. నేను సేంద్రియ వ్యవసాయాన్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తాం. ఇది సేంద్రియ వ్యవసాయం అనేది ఇది ఎవరో చెప్తే చేసేది కాదు, పురాతనమైంది. మా తాతలు తండ్రులు అప్పుడు పశువుల పెంటల్ని ఎరువుగా వాడి పంటలు పండించేటటువంటి పరిస్థితి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కాకపోతే మధ్యలో వచ్చినటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వలన ఇవాళ అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పండినటువంటి పంటలు, ఆహార పంటల్లో విషపూరితమైనటువంటి ఆహార పంటలు వస్తున్నాయి. దీనివల్ల క్యాన్సర్ లాంటి మహమ్మారి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రబలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని ఏ పంట అయినా, తినే పంటని, కనీసం తినే పంటలైనా కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి. అందులో ఇది ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్ కాబట్టి దీన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వర్మీ కల్చరు లేదా పశువుల బెంట, లేకపోతే ఈ మేకలు, గొర్రెలకు సంబంధించిన బెంటనే మేము మట్టిలో కలిపి వేస్తాం. ఈ పైన కూడా మేము ఎలాంటి చీడపీడలకు కూడా మేము పైన ఏమి కెమికల్స్, పెస్టిసైడ్స్ స్ప్రే చేయం. దీని మీద కేవలం అది వేప నూనె మాత్రమే మేము స్ప్రే చేస్తాం. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, ఈ చీరలు కట్టడానికంటే ముందు ఈ వేడి మీద తట్టుకోవడం కోసం ఈ సున్నం కూడా కొట్టడం జరిగింది. ఇది చైనా సున్నం అంటారు దీన్ని. ఈ చైనా సున్నాన్ని కూడా మేము ఆల్రెడీ స్ప్రే చేసాం. అది కూడా ఎండల నుంచి కొంత రిఫ్లెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. అది మొక్కలకి డైరెక్ట్ నేరుగా కొట్టాం, అట్లే ఈ పోల్స్ కూడా కొట్టడం జరిగింది. అది అందుకనే సేంద్రియ పద్ధతుల్లో ఇది ఆరోగ్యకరమైన ఫ్రూట్ కాబట్టి దీంట్లో ఎలాంటి విషతుల్యమైనటువంటి పదార్థాలు ఆ ఫ్రూట్లో కాకుండా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం. మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలనే ఇవాళ వినియోగదారులకి, ప్రజలకి అందించడానికి రైతులు ఈ రకంగా ముందుకు రావాలని చెప్పి నేను జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడిగా కోరుకుంటాను.